హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్‌ప్రెస్. ఈరోజు ఒక నాన్ వెజ్ ఐటెమ్‌తో వచ్చేసానండి. చాలా చాలా సింపుల్‌గా చాలా టేస్టీగా ఉంటది. అదేంటో తెలుసా? చికెన్ డ్రమ్ స్టిక్స్ లెగ్ పీస్‌లు ఉంటాయి కదా! అవి ఫ్రై అండి. చాలా బావుంటది. ఒకసారి మీరు తప్పకుండా చేసుకొని చూడండి. ఇగో లెగ్ పీస్‌లు ఇవి తెచ్చుకొని వీటికి అన్నిటి పట్టించేసాను. అల్లం, వెల్లుల్లి, అలాగే గరం మసాలా, ఉప్పు, కారం అన్నీ పట్టించేసి ఒక అరగంట ముందుగా కలిపి పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూడా ఒక అరగంట ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూడా తీసుకోవచ్చనమాట. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ ఏసుకున్నాను. ఇది ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదండి. 1, 2 స్పూన్లే సరిపోతది. చూసారా? ముందుగా నూనె కాగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలేసుకొని దీనిలో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని అంటే అన్ని మసాలాలు మొత్తం ముందుగానే వాటికి ముక్కలకు పట్టించి ఉంచేసాను కాబట్టి ఇందులో ఎక్కువ ఏం వెయ్యక్కర్లేదు. అంటే ఉల్లిపాయలేసాం కాబట్టి కొంచెం చప్పగా ఉండకుండా ఉండటం కోసం కొంచెం ఉప్పు, పసుపు వేస్తున్నాను. కావాలంటే మీకు కారం తినేవాళ్ళైతే కొంచెం కారం కూడా ఏసుకోవచ్చు. కాకపోతే దానిలో ఎక్కువ కలుపుకున్నాను కాబట్టి నేనైతే వేసుకోవట్లేదనమాట. మీకు ఇంకొంచెం కారం కావాలి అని అనిపిస్తే వేసుకోవచ్చనమాట. ఈ ఉప్పు, పసుపు వేసాను కదా! కొంచెం దీన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే అది ఫ్రై కదా! ఫ్రై అన్నప్పుడు పచ్చిగా ఉంటే బాగోదు. దీనిలో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది ఊరికే ఉల్లిపాయ ముక్కల వరకి కొద్దిగా లైట్‌గా అంటే మరి చప్పగా ఉండకుండా ఉండటం కోసం. కదా! కారం కూడా కావాలంటే మీరు వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కావాలంటే ఏసుకోవచ్చు. నేనైతే మొత్తం దానిలోనే వేసాను కాబట్టి ఇంకా వేయట్లేదనమాట. చూడండి ఇప్పుడు ఈ ముక్కలు వేసేసుకుంటున్నాను. చూసారా ఎంత బాగా అన్నీ పట్టేసినాయో? ఉప్పు, కారం అన్నీ దానికి బాగా పట్టేస్తాయనమాట. చక్కగా ఇంక వీటిని ఫ్రై చేసుకోవటమే ఏం లేదు. ఇవి చికెన్ మనం తెచ్చుకునేటప్పుడే వాళ్ళని అడిగితే ఇస్తారు. అవి మీరు సెపరేట్‌గా పెట్టుకొని సెపరేట్ ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 2 రోజుల తర్వాత కూడా చేసుకొని తినొచ్చు. మేము మధ్య మధ్యలో ఇలా చేసుకుంటా ఉంటాం ఎక్కువగా. ఇవి చపాతీతో అయినా తినొచ్చు, అన్నంతో అయినా తినొచ్చు. చాలా బావుంటాయి. చాలా సింపుల్‌గాను అయిపోతాయి. చాలా బావుంటాయి గూడా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. చూసారా? చక్కగా ఫ్రై అయిపోతా ఉంది. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటా అంటే మూత పెడితే కొంచెం మగ్గుతది. మగ్గి అవన్నీ ఉప్పులు, కారాలు బాగా పడతాయనమాట. అందుకని చెప్పి కొంచెం అప్పుడప్పుడు మూత పెడుతూ తీసి కలబెట్టుకుంటూ కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లేదంటే ఒక్కసారిగా అది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. అది మగ్గిపోతే ఎక్కువ ఫ్రై చేయటానికి ఎక్కువ టైం పట్టదనమాట. లేదంటే ఫ్రై చేయడానికి చాలా టైం పడతది. సరే ఎంత ఈజీగా అయిపోతుందో. చాలా సింపుల్‌గాను, ఈజీగా అలా టేస్ట్ మాత్రం చాలా బావుంటది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్టు అదిరిపోద్దండి నిజంగా. అంత బావుంటది. మేమైతే వారంలో ఒక రోజైనా కంపల్సరీగా ఇలా చేస్తా ఉంటాను. ఎందుకంటే మేము ఎలాగో చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇవి కూడా సెపరేట్‌గా ఇలాగే తెస్తారు. వీళ్ళందరికీ ఇష్టం అన్నమాట మా ఇంట్లో అందరికీ. దీన్ని సెపరేట్‌గా తీసుకొస్తారు. ఇది సెపరేట్‌గా ఉంచేసి 2, 3 రోజుల తర్వాత అంటే చికెన్ తిన్న వెంటనే కాకుండా ఒక రోజు, 2 రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ చేస్తాను. చాలా చాలా బావుంటది. తప్పకుండా మీరు కూడా చేసుకొని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దండి. ఇలా మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు ఇంకా ముందు ముందు చేస్తానికి నాకు ఎంకరేజింగ్‌గా ఉంటుంది బాగా. చూడండి చక్కగా ముక్కలు ఎంత ఎంత ఈజీగా ముక్కలు కూడా చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో? చాలా తొందరగానే ఉడికిపోద్ది. అది చూడటానికి అలా లావుగా అనిపిస్తుంది కదా! కానీ కొద్దిగా మూత పెట్టి మగ్గిస్తాము. మగ్గినప్పుడు ఇంకా తర్వాత ఫ్రై చేసుకోవటం ఈజీ అయిపోతదనమాట. చూసారా? చాలా ఈజీగా చాలా సింపుల్‌గా అయిపోతది. ఇంకేముందండి రెడీ అయిపోయింది. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర, పుదీనా చల్లుకుంటే ఇంకా తినటానికి రెడీ అనమాట. ఈ నాన్ వెజ్‌లకి కొంచెం పుదీనా ఫ్లేవర్ పడితే చాలా బావుంటది టేస్ట్ కదా! మీరు అందరూ వాడతారా దీన్ని? కొన్ కొందరికి ఆ పుదీనా ఫ్లేవర్ ఇష్టం ఉండకపోవచ్చు. కానీ నాన్ వెజ్‌లో మాత్రం ఆ పుదీనా వేస్తే చాలా చాలా బావుంటదండి. తప్పకుండా మీరు ట్రై చేయండి ఒకసారి. నేను చెప్పాను కదా! ట్రై చేసి చూడండి. కొత్తిమీర, పుదీనా పడితే ఆ టేస్టే వేరసలు. స్మెల్ గానీ, టేస్ట్ గానీ చాలా బావుంటాయి. చూసారా? చికెన్ డ్రమ్ స్టిక్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకేం తినటానికి రెడీ అనమాట. చూసారా? ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కడితోనే ఆపరండి. 2, 3 అయినా తింటా ఉంటారు. అంత టేస్ట్‌గా ఉంటాయి. చాలా చాలా బావుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ పెట్టండి. అలాగే
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.